హాయ్ యెస్. వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో, మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కదా! అందులో 3 ప్రోగ్రామ్స్ చేసాము. ఈరోజు మనం 4థ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే. సో, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ఔట్ ది లార్జెస్ట్ నంబర్ ఫ్రమ్ ఏ, బి అండ్ సి. అంటే యూజర్ మనకి 3 వాల్యూస్ ఇస్తాడు. ఎంటర్ ఏ వాల్యూ అంటే 5 ఇచ్చాడు. ఎంటర్ బి వాల్యూ అంటే 8 ఇచ్చాడు. ఎంటర్ సి వాల్యూ అంటే 3 ఇచ్చాడు. అంటే యూజర్ దగ్గర నుంచి మనము 3 డిఫరెంట్ వేరియబుల్స్ లో డేటా తీసుకోవాలి. ఇంటిజర్ వాల్యూస్. ఓకే. 3 నంబర్స్ తీసుకొని ఆ నంబర్స్‌లో ఏ నంబర్ అనేది పెద్దది అనేది మనం ప్రింట్ చేయాలి. ఓకే. ఇక్కడ 5, 8, 3 ఈ మూడింట్లో ఏది పెద్దది? 8 పెద్దది. కాబట్టి మనకి 8 ఈస్ లార్జర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ మనం ఎలా చేయాలి అంటే, మనం లాస్ట్ ప్రోగ్రామ్‌లో ఫైండింగ్ ఔట్ ది లార్జెస్ట్ నంబర్ బిట్వీన్ 2 నంబర్స్ ఏ అండ్ బి యూజ్ చేసాం. అక్కడ మనం ఏం యూజ్ చేసాము? డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఇఫ్ అనేది యూజ్ చేసాం. ఓకే. అంటే అక్కడ మనం ఏంటి 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్‌లో ఏ వాల్యూ పెద్దది? ఓకే. ఏ అనే వేరియబుల్‌లో ఉన్న డేటా పెద్దదా? బి అనే వేరియబుల్‌లో ఉన్న డేటా పెద్దదా? అని వెరిఫై చేయాలి. అంతేనా? అప్పుడు మనం యూజ్ చేయాల్సిందేంటి? ఒక కండిషన్ బేస్ చేసుకొని 2 డిఫరెంట్ ఫ్లోస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. కాబట్టి మనం అక్కడ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చేయాల్సిందేంటి? ఇక్కడ కూడా మనం ఇఫ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. కాకపోతే ఫస్ట్ మనము ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తాం? ఓకే. నార్మల్‌గా మీరు ఒకసారి థింక్ చేయండి. 5, 8, 3 నేను మీకు 3 నంబర్స్ ఇచ్చాను. ఓకే. 3 నంబర్స్ ఇచ్చి ఆ 3 నంబర్స్‌లో ఏది పెద్దది అంటే మీరు మైండ్‌లో ఒక ఆపరేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సో, మీరు మైండ్‌లో ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ అనేది చేస్తారు. ఓకే. ఆ ఆపరేషన్ మీరు ఏదైతే చేశారో ఆ పర్టిక్యులర్ ఆపరేషన్‌ని మనం కోడ్ కింద కన్వర్ట్ చేయాలి అంతే. ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ. మీరు మైండ్‌లో ఏదైతే ఆపరేషన్ చేస్తారో దాన్ని జస్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. అంతకు మించి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే 3 నంబర్స్ ఇచ్చినప్పుడు 5, 8, 3 నంబర్స్ ఇచ్చినప్పుడు మన మైండ్‌లో ఏం ఆపరేషన్ చేస్తామంటే ఫస్ట్ 2 నంబర్స్ వెరిఫై చేస్తాం. ఈ రెండింట్లో ఏది పెద్దది? ఈ రెండింట్లో ఏది పెద్దది? 8 పెద్దది. సో, ఆ 2 నంబర్స్‌లో ఏదైతే పెద్దదొచ్చిందో దాన్ని మళ్ళీ మనము థర్డ్ నంబర్‌తో వెరిఫై చేస్తాం. అంతేనా? సో, 8 అండ్ 3 ఈ రెండింట్లో ఏది పెద్దది? 8 పెద్దది. అంతేనా? ఇదే మనం చేసాం మైండ్‌లో. అంటే ఫస్ట్ ఒక 2 నంబర్స్‌ని ఏవైనా ఒక 2 నంబర్స్‌ని మనము వెరిఫై చేసుకొని, ఆ రెండింట్లో వచ్చిన బిగ్గర్ నంబర్‌ని థర్డ్ నంబర్‌తో వెరిఫై చేసుకుంటాం. అప్పుడు మనకేంటి? మళ్ళీ లార్జ్ నంబర్ అనేది వస్తది. అంతేనా? అంటే మనం 3 నంబర్స్‌ని కూడా కంపేర్ చేస్తాం. ఇలా కాదు సార్ నేను ఎలా థింక్ చేస్తానంటే, ఫస్ట్ 5, 3 కంపేర్ చేయండి. ఇక్కడ నాకు 5 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏంటి? 8. 8తో కంపేర్ చేయండి. ఈ రెండిట్లో పెద్దదేంటి? 8. సో, ఎలా అయినా సరే మనము ఫస్ట్ ఏ 2 వాల్యూస్ వెరిఫై చేసుకున్నా, ఆ రెండింట్లో వచ్చిన పెద్ద నంబర్‌ననేది థర్డ్ నంబర్‌తో మళ్ళీ వెరిఫై చేస్తున్నాం కదా! ఒకవేళ ఆ థర్డ్ నంబరే పెద్దదైతే మనకి థర్డ్ నంబర్ అనేది వస్తది. అంటే మనం బేసిక్‌గా 3 నంబర్స్‌ని వెరిఫై చేస్తున్నాం. ఆ మూడింట్లో ఏది పెద్దది అని. అంటే ఫస్ట్ 2 నంబర్స్‌ని వెరిఫై చేసుకొని, ఆ 2 నంబర్స్‌లో వచ్చిన పెద్ద నంబర్ ఏదైతే ఉందో దాన్ని మనము థర్డ్ నంబర్‌తో వెరిఫై చేస్తాం. అంతేనా? సో, దీన్ని మనం కోడ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, లెట్స్ సే మనం ల్యాప్‌టాప్‌లో ప్రోగ్రామ్ రాసినప్పుడు యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి ఇవన్నీ రాద్దాం. ప్రెజెంట్ ఏంటంటే వాటి యొక్క వాల్యూస్ హార్డ్ కోడ్ చేద్దాం. ఓకే. ఇంట్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 8, c ఈక్వల్ టు 3. జస్ట్ నేను ఆ వాల్యూస్ ఇచ్చాను. ల్యాప్‌టాప్‌లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూజర్ దగ్గర నుంచి తీసుకొని వేరియబుల్స్‌లో స్టోర్ చేయడం ఇదంతా రాద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి? ఏవైనా ఒక 2 వేరియబుల్స్‌లో ఉన్న డేటాను మనం ఫస్ట్ కంపేర్ చేసుకొని ఆ రెండిట్లో ఏది పెద్దదో దాన్ని మనము ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. అంతేనా? సో, నేనేం చేస్తానంటే ఒక టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకుంటాను. ఇంట్ టెంప్ ఈక్వల్ టు 0 అని జస్ట్ ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఓకే. సో, ఫస్ట్ నేనేంటి అంటే ఏ అండ్ బి ఈ రెండిట్లో ఏది పెద్దది అనేది వెరిఫై చేస్తాను. ఏ అండ్ బి రెండిట్లో ఏది పెద్దది వెరిఫై చేయాలి అంటే మనము 2 వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూస్‌లో ఏది పెద్దది అని వెరిఫై చేయాలంటే యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. కాబట్టి అదే యూజ్ చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి నాకు టెంప్ ఈక్వల్ టు ఏ లేకపోతే టెంప్ ఈక్వల్ టు బి. అంతేనా? ఇక్కడ మనకి ఏం చేసాము? ఏ అండ్ బి రెండిట్లో ఏ వాల్యూ పెద్దదో వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దది అయితే ఓకే. అప్పుడు నేను ఏ అనే వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో అది నేను టెంప్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఏ అనే వేరియబుల్ బి కన్నా చిన్నదైతే నాకు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి బి అనే వేరియబుల్‌లో ఏదైతే డేటా ఉందో అది టెంప్ అనే వేరియబుల్‌లోకి వస్తది. సో, రిమైనింగ్ కోడ్ ఉంది. మనం ఫస్ట్ దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో, నాకు
టెంప్ అనే వేరియబుల్ ఏముంది, 0తో ఇనిషియలైజ్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఏ అండ్ బిని వెరిఫై చేశాను. అంటే 5 అండ్ 8, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 8. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ఫాల్స్. కాబట్టి నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ లో ఏముంది, టెంప్ ఈక్వల్ టు బి అని ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, బి యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది టెంప్ అనే వేరియబుల్ లోకి వస్తుంది. బి యొక్క వాల్యూ ఎంత మనకి 8, కాబట్టి టెంప్ అనే వేరియబుల్ లో 0 ఎరేజ్ అయ్యి 8 అనేది వస్తుంది. అంతేనా? అంటే ఈ రెండింటిలో ఏ వాల్యూ అయితే పెద్దది ఉందో దాన్ని మనం ఫస్ట్ ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకోవాలి. అదే కదా మనం చేసాము. ఏం చేసాము, 5, 8, 3 అని ఉంటే ఈ రెండింటిలో ఏది పెద్దది, 8. ఆ తర్వాత దాన్ని 3తో కంపారిజన్ చేసి 8 అనేది వచ్చింది. అంటే ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ వెరిఫై చేసుకొని వాటి రెండింటిలో ఏదైతే పెద్దది ఉందో దాన్ని మనము ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, అంటే దాన్ని మనము థర్డ్ వేరియబుల్ తో కంపేర్ చేయాలి. అంటే ఫస్ట్ దాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకొని ఆ రెండింటిలో ఏది పెద్దదో వెరిఫై చేయాలి. అప్పుడు నేను యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ కాన్సెప్ట్. అంటే ఆ రెండింటిలో ఏది పెద్దదో దాన్ని మనము ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ కండిషన్ బేస్ చేసుకుని 2 డిఫరెంట్ ఫ్లోస్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ కాన్సెప్ట్. కాబట్టి నేను ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, అంటే ఏ అనేది బి కన్నా పెద్దదైతే ఏ యొక్క వాల్యూని టెంపరరీ వేరియబుల్ లో పెట్టుకున్నాను. అదే ఏ అనేది బి కన్నా చిన్నదైతే బి యొక్క వాల్యూని టెంపరరీ వేరియబుల్ లో అప్డేట్ చేసుకున్నాను. అంతే కదా? అప్పుడు నాకు ఏమవుతుంది, ఏ అనేది బి కన్నా పెద్దదైతే ఏ యొక్క వాల్యూ టెంపరరీ వేరియబుల్ లోకి వస్తుంది. ఏ అనేది బి కన్నా చిన్నదైతే బి అనేది టెంపరరీ వేరియబుల్ లోకి వస్తుంది. అంతేనా? సో ఈ కండిషన్ బేస్ చేసుకొని నాకు ఏమవుతుంది, ఏ అండ్ బి రెండు వేరియబుల్స్ లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది నాకు టెంపరరీ వేరియబుల్ లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ టెంపరరీ వేరియబుల్ లో ఉన్న డేటాని సి అనే వేరియబుల్ తో కంపేర్ చేయాలి. అంతేనా? ఇఫ్ టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ సి. Okay, if temp is greater than c, system.out.println యూజ్ చేయండి, %d ఈజ్ గ్రేటర్ అని రాసి మనము ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ సి. అంటే టెంప్ అనేది పెద్దది కాబట్టి మనం ఇక్కడ ఏం వేరియబుల్ యూజ్ చేయాలి, టెంప్ యూజ్ చేయాలి. అలా కాకపోతే system.out.printf %d ఈజ్ గ్రేటర్ సి అని యూజ్ చేయాలి. ఓకే, ఎందుకు, మనకి ఏ అండ్ బిని కంపేర్ చేసుకుని ఆ రెండింటిలో ఏదైతే పెద్దదో అది మనకి టెంప్ అనే వేరియబుల్ లోకి వచ్చేసింది. తర్వాత టెంప్ ని సిని కంపేర్ చేయాలి. టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే టెంప్ యొక్క వాల్యూ సితో వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ టెంప్ వాల్యూ ఎంత మనకు వచ్చింది, 8 వచ్చింది. ఈ సి వాల్యూ ఎంత, 3. 8 ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే 8 ఈజ్ గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. కాబట్టి నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నాకు %d ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ చేశాను. ఇక్కడ టెంప్ అనే వేరియబుల్ ఎందుకు యూజ్ చేశాను, టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ సి. టెంప్ అనేది పెద్దది కాబట్టి మనము ఇక్కడ టెంప్ ని యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ టెంప్ వాల్యూ ఎంత, మనకి 8. కాబట్టి 8 ఈజ్ గ్రేటర్ అనే అవుట్పుట్ వస్తుంది. అంతేనా? 8 ఈజ్ గ్రేటర్ అనే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ సి వాల్యూ అనేది 13 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ సిలో 8 ఈజ్ గ్రేటర్ దాన్ 13. కండిషన్ ఏంటి, ఫాల్స్. ఫాల్స్ కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. %d ఈజ్ గ్రేటర్, ఇక్కడ సి అని పెట్టాను. ఎందుకు, టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ సి, కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అంటే ఏంటి, సి అనేది పెద్దది కాబట్టి మనం సిని ప్రింట్ చేయాలి ఇక్కడ. సో అప్పుడు నాకు ఏమవుతుంది, సి యొక్క వాల్యూ అంతా 13 కాబట్టి 13 ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది. అంతేనా? సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, 13 ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేసాము, ఏవైనా రెండు వేరియబుల్స్ వెరిఫై చేసుకొని ఆ రెండింటిలో ఏదైతే పెద్దది ఉందో దాన్ని మనము ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాము. ఓకే, ఆ వేరియబుల్ ని మనము సితో థర్డ్ వేరియబుల్ తో వెరిఫై చేసాం. ఆ రెండింటిలో ఏది పెద్దది అని వెరిఫై చేసాం. అక్కడ మనకి ఏమొచ్చింది, ఏదైతే పెద్దదో దాన్ని మనం ప్రింట్ చేసాం. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయాలంటే 3 నెంబర్స్ లో ఏ నెంబర్ పెద్దది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే దీనికి కోడ్ మనము ల్యాప్టాప్ లో రాసి వెరిఫై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను. అందులో మెయిన్ మెథడ్ రాస్తాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో యూజర్ దగ్గర నుంచి మనము ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. స్కానర్ యూజ్ చేస్తుంది కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, ఇంపోర్ట్ java.util.scanner.
ఓకే. ఆ స్టేట్మెంట్ రాస్తే మనం స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏంటి యూజర్‌ని అడగాలి. కాబట్టి ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తాడు యూజరు వాల్యూ ఎంటర్ చేస్తాడు. దాన్ని మనం ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ మళ్ళీ యూజర్ని బి వేరియబుల్ అడగాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ బి వాల్యూ. నెక్స్ట్ దాన్ని మనం తీసుకోవాలి కాబట్టి ఇంట్ బి ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ యూజర్ని సి వాల్యూ అడగాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ సి వాల్యూ ఇంట్ సి ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో యూజర్ని మనము వాల్యూస్ అడిగి వాటిని 3 డిఫరెంట్ వేరియబుల్స్లో స్టోర్ చేసుకున్నాం. మీకు స్కానర్ క్లాస్ గురించి అందులో ఉన్న మెథడ్స్ గురించి తెలియకపోతే మనము హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అని స్కానర్ క్లాస్ గురించి చెప్పుకున్నాం మన జావా ప్లేలిస్ట్లో. ఒకసారి మీరు ఆ వీడియో అనేది వాచ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఈ 3 నెంబర్స్లో ఏ నెంబర్ అనేది గ్రేటరో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి ఏవైనా 2 వేరియబుల్స్‌లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నేను ఇంట్ టెంప్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ టెంపరరీ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి దెన్ ఐ యామ్ అసైనింగ్ టెంప్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ యొక్క వేరియబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ వాల్యూ అనేది నాకు టెంప్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఒకవేళ అలా కాకపోతే ఏంటి బి పెద్దది కాబట్టి బి యొక్క వాల్యూని నేను టెంప్ అనే వేరియబుల్లో అసైన్ చేస్తున్నాను. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది ఏ అండ్ బి రెండింట్లో ఏదైతే పెద్దది ఉందో ఆ వాల్యూ అనేది టెంప్ అనే వేరియబుల్లోకి వస్తుంది. అంతేనా. నెక్స్ట్ ఏం చేయాలి మనము ఆ రెండింట్లో వచ్చిన వాల్యూ అంటే టెంప్ యొక్క వాల్యూతో మనము సి అనే వేరియబుల్ అనేది వెరిఫై చేయాలి. సో టెంప్ని సితో కంపేర్ చేయాలి. ఎందుకు టెంప్ అనేది ఏంటి ఏ అండ్ బి రెండింట్లో ఏదైతే పెద్దది ఉందో ఆ వాల్యూ దాన్ని మనం థర్డ్ వేరియబుల్ ఏంటి సితో కంపేర్ చేయాలి. కాబట్టి టెంప్ గ్రేటర్ దాన్ సి మనం ఏం చేయొచ్చు అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఈజ్ గ్రేటర్. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి టెంప్ అని యూజ్ చేయాలి. అలా కాకపోతే ఏంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఈజ్ గ్రేటర్ అని చెప్పి ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి సి యూజ్ చేయాలి. ఓకే. సో అంటే ఇక్కడ ఏం రాసాము టెంప్ని సితో కంపేర్ చేస్తున్నాం. టెంప్ యొక్క వాల్యూ సి యొక్క వాల్యూతో కంపేర్ చేసి టెంప్ పెద్దదైంది అనుకోండి పర్సంటేజ్ డి ఈజ్ గ్రేటర్ కాబట్టి టెంప్ అనే వేరియబుల్లో ఉన్న డేటాను ప్రింట్ చేస్తున్నాం. ఎందుకు టెంప్ పెద్దది కాబట్టి. ఒకవేళ ఇక్కడ మనం ప్రింట్ ఎఫ్ యూజ్ చేయాలి. ఒకవేళ టెంప్ పెద్దది కాకపోతే ఏంటి సి వాల్యూ పెద్దది కాబట్టి పర్సంటేజ్ డి ఈజ్ గ్రేటర్ అని ఇక్కడ మనం సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ కంపైల్ చేస్తున్నాను. ఓకే. కంపైల్ అయింది. నెక్స్ట్ మనము ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో జావా స్పేస్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 3 ఎగ్జిక్యూట్ చేశాను. ఎంటర్ ఏ వాల్యూ లెట్స్ యూజర్ 3 ఎంటర్ చేశాడు, బి వాల్యూ 8 ఎంటర్ చేశాడు, సి వాల్యూ 5 ఎంటర్ చేశాడు. నాకు ఏమని వచ్చింది 8 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. అంతేనా. మనం ఇంకొక ఇన్పుట్ చూద్దాం. ఎందుకు మనకి ఆ 3 వాల్యూస్ ఏది పెద్దది 8 పెద్దది. మనం ఇంకొక ఇన్పుట్ చూద్దాం. లెట్స్ యూజర్ నాకు 98 ఎంటర్ చేశాడు, బి వాల్యూ లెట్స్ 123 ఎంటర్ చేశాడు, సి వాల్యూ లెట్స్ 985 ఎంటర్ చేశాడు. నాకేమని వచ్చింది 985 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే 3 నెంబర్స్లో ఏ వాల్యూ పెద్దది అని వెరిఫై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనము ఏం చేసాము డైరెక్ట్గా ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. అలా కాకుండా దీన్ని కూడా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. అంతేనా. లెట్స్ ఇంట్ లార్జర్ ఈక్వల్ టు 0 అని పెట్టి నాకు టెంప్ గ్రేటర్ దాన్ సి అయితే టెంప్ పెద్దది కాబట్టి లార్జర్ ఈక్వల్ టు టెంప్ అని పెట్టుకుంటాను. ఓకే. అలా కాకపోతే లార్జర్ ఈక్వల్ టు సి అని పెట్టుకుంటాను. అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది ఈ లార్జర్ అనే వేరియబుల్లో టెంప్ అనేది సి కన్నా పెద్ద అనుకోండి అప్పుడు టెంప్ అనే వేరియబుల్ యొక్క డేటా వస్తుంది. అదే సి అనేది పెద్దది అనుకోండి సి యొక్క వేరియబుల్ డేటా వస్తుంది. కాబట్టి నేను ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అంటే ఇఫ్ ఎల్స్ బయట మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్లో ఇక్కడ మనము లార్జర్ అని రాస్తే లార్జర్ అనే వేరియబుల్లో ఏది ఉంటుంది టెంప్ పెద్దదైతే టెంప్ ఉంటుంది, సి పెద్దదైతే సి ఉంటుంది. కాబట్టి మనకి ఆ లార్జర్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ నేను సేవ్ చేశాను. మళ్ళీ కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. కంపైల్ చేశాను. నెక్స్ట్ రన్ చేద్దాం. ఈసారి నేను ఏ యొక్క వాల్యూ 345, బి యొక్క వాల్యూ 234, సి యొక్క వాల్యూ 123 ఇచ్చాను. నాకు ఏమని వచ్చింది
345 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. ఎందుకు ఈ మూడింట్లో ఏది పెద్దది? 345. కాబట్టి నాకు 345 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. ఓకే. సో ఈ విధంగా మనము 3 నంబర్స్‌లో ఏ వాల్యూ పెద్దది అనేది ఫైండ్ ఔట్ చేయడానికి ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకేనా? సో గైస్, మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మనకు 2 ప్లేలిస్టులు రన్ అవుతున్నాయి ప్రెజెంట్. ఒకటి జావా ప్లేలిస్ట్, సెకండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్. 2 ప్లేలిస్టులు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతది. ఎందుకంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే. మీరు వేరే ఏదైనా ప్లేలిస్టులు చూస్తే మోస్ట్‌లీ అక్కడ ప్రోగ్రామ్స్ రాస్తారు. తర్వాత ప్రోగ్రామ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం ఎలా చెప్తున్నామంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాక ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేయాలని బోర్డ్ మీద చెప్పుకుంటున్నామో, ఆ తర్వాత ఆ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌ని మనం కోడ్ టైప్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి రన్ చేస్తున్నాను అవుట్‌పుట్ కూడా. సో ప్రతి ఒక్కరికి బేసిక్స్ నుంచి అర్థం అవ్వాలి అంటే మన ప్లేలిస్ట్ అనేది వాచ్ చేయండి. ఓకేనా? సో అందరికీ మన ప్లేలిస్ట్ అనేది షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.